హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైదరాబాద్ రావు అండి. ఈరోజు మన ఛానల్లో నెక్సాన్ కార్ సీట్ కవర్స్ ఎలా వేస్తున్నారు అండ్ అవుట్పుట్ ఎలా వచ్చింది, ఎలాంటి సీట్ కవర్స్ తీసుకుంటే బెస్ట్ వన్, సో ప్రైస్ డీటెయిల్స్, క్వాలిటీ అన్నీ కూడా ఫిక్సింగ్ అన్నీ ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా నిదానంగా ఎండింగ్ వరకు చూడండి, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఉంటాయి కాబట్టి. సో మేమైతే నెక్సాన్ వైట్ కార్కి సో ఇలాంటి సీట్ కవర్స్ మేము తీసుకున్నాము గ్రే కలర్లో. ఎందుకంటే మాకు వైట్ కలర్ హై ఎండ్లో తీసుకున్నప్పుడు మాకు డాష్ బోర్డ్ దగ్గర వైట్ క్రీమ్ కాంబినేషన్లో గ్రే కలర్లో అవుట్పుట్ వచ్చిందనమాట. సో దానికి కాంబినేషన్గా మేము గ్రే కలర్ మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పేసి గ్రే కలర్లో తీసుకున్నాము. మేము సీట్ కవర్స్ సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ అన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టాను అనమాట ప్రీవియస్లో. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎలాంటి సీట్ కవర్స్ బెస్ట్ వన్, సో దాంట్లో క్వాలిటీస్ అన్నీ కూడా మెన్షన్ చేశాను. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి మీకు ఫిక్సింగ్ అనమాట. సో క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, నేను ఏవన్ అని కూడా ఆల్రెడీ చెప్పున్నాను. సో ఇలాంటివన్నీ కూడా యూస్ చేస్తూ ఇక్కడ మీకు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు. సో అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. మేము ఫుల్ ఫ్లోర్ మ్యాట్ కూడా చేయించుకున్నాం అనమాట. మేము తీసుకున్న సీట్ కవర్స్ ఏంటంటే హై గ్రేడ్ ప్రీమియంలో తీసుకున్నాం మేము, అంటే ఉన్న వాటిల్లో హై క్వాలిటీనే తీసుకున్నాము. సో కలర్ అయితే గ్రే కలర్ మ్యాచింగ్ ఉంటుందని ఫిక్స్ చేసేసుకున్నాం అనమాట. సో స్టిచ్చింగ్ ఎలా ఉంది అనేది చాలామంది అవుట్పుట్ ఎలా ఉందని అడుగుతున్నారు. సో ప్రీవియస్ వీడియోకి కమెంట్స్. సో నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చేస్తున్నాను. సో ఫిక్సింగ్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా వచ్చిందని అయితే చూడొచ్చు. నాకైతే ఫిక్సింగ్ చాలా నీట్గానే చేస్తున్నారు అనిపించింది. వీళ్ళకి ఇవ్వాలంటే నాకు కొంచెం టెన్షన్ అనిపించింది ఫస్ట్. అంతా స్టిచ్చింగ్ అంతా కూడా తిత్తులు వచ్చేసేసి ఇట్లా ఉంటుందేమో అని భయపడ్డాను. కానీ అవుట్పుట్ అయితే మాత్రం బాగానే వచ్చింది. సో నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళు ప్రాసెస్ అంతా కూడా చాలా అప్డేటెడ్గానే ఉంది. అంటే మరీ సీట్ కవర్స్ చించేసేసి స్టిచ్ చేయడం అలా ఏం లేదు. మన సీట్కే మొత్తం స్టిచ్ చేశారు. బాగుంది ప్రాసెస్ కూడా. మన సీట్ కవర్స్ని మళ్ళీ కావాలన్నా ఫ్యూచర్లో వేరే చేంజ్ చేసుకోవడానికి కూడా మంచిగానే ఉంది. క్వాలిటీ మంచిగా తీసుకుంటే పద్దాకా చేంజ్ చేసే ప్రాసెస్ కూడా ఉండదు. అంటే అది నా ఒపీనియన్, నా సజెషను. అందరికీ ఒకటేలాగా నచ్చాలని కూడా లేదు కదా. సో కొన్ని రోజులు కొన్ని వాడి మళ్ళీ చేంజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇది నా థాట్, నా సజెషన్ అంతే అనమాట. సో స్టిచ్చింగ్ అయితే చూస్తున్నారు కదా, ప్రాసెస్ అంతా కూడా సో నీట్ ఫిక్సింగ్ అయితే చేస్తున్నారు. అండ్ మేము చేసింది ఏంటంటే, చాలామంది దగ్గర సెర్చ్ చేసింది ఏంటంటే, మాకు నెక్సాన్లో ఫ్రంట్ 2 సైడ్స్కి మిడిల్లో హ్యాండ్ రెస్ట్ వస్తుంది. సో ఆ హ్యాండ్ రెస్ట్కి చాలామంది దగ్గర మేము అడిగాము, వాళ్ళు దానికి మాత్రం వేయమని చెప్పారనమాట. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పున్నాను. సో దానికి వెయ్యము, దానికి మీరు బయట చేయించుకోవాలి విడిగా అనేసరికి మేము ఇంకా వాళ్ళని క్యాన్సిల్ చేసుకుంటూ ఫైనల్గా వీళ్ళ దగ్గరికి అయితే వచ్చాం. మేము చూస్తున్నారు కదా ఫిక్సింగ్, వీళ్ళు ఫటాఫట్ చేస్తున్నారు. మొత్తం ఒక 6 మెంబర్స్ దాకా బ్యాచ్ ఉన్నారు. సో వాళ్ళంతా 1 బై 1 ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ చేసేసుకుంటున్నారు అనమాట. సో వేయక ముందు సీట్ కవర్స్ అలా ఉందన్నమాట, బ్లాక్ కలర్లోది. సో వేసిన తర్వాత గ్రే కలర్లోది ఫ్రంట్ పక్కనది. సో నీట్గా అయితే స్టిచ్ చేశారు చేయటం అయితే. అండ్ కార్లో ఫిక్సింగ్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది చూద్దాము. ఇక్కడ మనకి సీట్ మొత్తం ఓపెన్ చేసేసి నీట్గా స్టిచ్ అయితే చేస్తున్నారు. నేను హ్యాండ్ రెస్ట్ అని చెప్పాను కదండి, మిడిల్లోది ఫ్రంట్ సైడ్. సో దానికి కూడా వీళ్ళు స్టిచ్ చేస్తున్నారు. సో వితౌట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట. సో మాకు ఇది క్వాలిటీ నచ్చింది. అండ్ ప్రైస్ కూడా వీళ్ళు కొంచెం రీజనబుల్గా ఇస్తున్నారనమాట. సో బయట వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు ఇది రీజనబుల్గా అనిపించింది. వీళ్ళ షాపు లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చాలామంది అడిగారు, బట్ వాళ్ళ నెంబర్ నా దగ్గర మిస్ అయింది. లొకేషన్ అయితే ఇస్తానండి, మియాపూర్లో ఉంటుంది, క్రాస్ రోడ్ దగ్గర. సో వీళ్ళు మధ్యలో హ్యాండ్ రెస్ట్కి కూడా ఓకే అండి వేస్తామనగానే మాకు గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. అండ్ క్వాలిటీ పర్పస్ కూడా వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇదైతే ఫిక్సింగ్ చేస్తున్నారనమాట. ఇది ఫిక్సింగ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటారంట. ఇది ప్రాపర్గా ఫిక్స్ అవ్వదు, ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది. సో మేము చేసే క్లాత్తో ఇది ఫిక్సింగ్ రాదు అనేసి అన్నారనమాట. సో వీళ్ళైతే మొత్తానికి స్టిచ్ చేసి ఫిక్స్ అయితే చేస్తున్నారు. సో మాకైతే బాగానే అనిపించింది. అంటే ఇది చేయటానికి చాలామంది అన్నారండి, ఇది కొత్తగా వచ్చింది, ఇది మా వల్ల కాదు అని. బట్ మేమైతే సాటిస్ఫై అయ్యాము. నీట్ ఫిక్సింగ్ నీట్గా చేసి ఇచ్చారు.
అండ్ మేము కార్ అంతా కూడా ఫుల్ మ్యాటింగ్ చేయించుకున్నాం అనమాట. సో కార్ అంతా ఫుల్ మ్యాటింగ్ కూడా వీళ్ళ దగ్గరే చేయించేసుకున్నాం, అన్నీ ఒకేసారి అనమాట. ఫ్లోర్ మ్యాటింగ్ అండ్ సీట్ కవర్స్ మొత్తం ఒకేసారి చేయించేసేసాము. సో మాకైతే ఫైనల్గా చాలా బాగా నచ్చిందండి. నేనైతే రికమెండ్ చేస్తాను వీళ్ళ దగ్గర. మీకు ఎలాంటి సీట్ కవర్స్ కావాలన్నా సరే వీళ్ళు చక్కగా మీకు స్టిచ్ చేసిస్తారు అండ్ ఫిక్సింగ్ కూడా చేస్తారు. ఫ్లోర్ మ్యాట్ కూడా నేనైతే వీళ్ళనే సజెస్ట్ చేస్తాను సీట్ కవర్స్తో పాటు. మేము చాలామంది దగ్గర కనుక్కున్నాం కానీ ఫైనల్గా మాకు వీళ్ళ దగ్గర అయితే బాగుంది అనిపించింది. మేము వేయించుకున్నాం కదా బాగుంది అనేది కాదు కానీ సో ఇక్కడైతే మాకు అంటే కస్టమర్ని ఒక ఫ్రెండ్లీగా ట్రీట్ చేయటమే కాకుండా సో అవుట్పుట్ చూపించటం అండ్ నీట్ వర్క్ చేయటం, ఫిక్సింగ్ కానీ మనల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు మనం ఇచ్చిన బడ్జెట్లోనే వాళ్ళు చేసి ఇవ్వటం కానీ, చెప్పిన టైంకి ఇవ్వటం కానీ, సో ఇలాంటివన్నీ కూడా మాకు ప్రతి ఒక్కటి నచ్చిందనమాట. సో ప్రతి ఒక్కటి కేరింగ్ కానీ, మన కార్ని వాళ్ళ కార్లా చూసి నీట్గా ఫిక్స్ చేయటం, ప్రతి ఒక్క చిన్న విషయం కూడా వాళ్ళు కేర్ తీసుకొని చేయటం మాకు బాగా నచ్చినాయి అనమాట. మేమైతే రికమెండ్ చేస్తున్నాను. లింక్ అయితే మాత్రం మేము సెలెక్ట్ చేసుకున్నది ప్రాసెస్ అంతా కూడా సీట్ కవర్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో దాంట్లో మేము ఏది సెలెక్ట్ చేసుకున్నాం సో అదంతా ఒక వీడియో చేసి పెట్టాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. సో కార్ లోపల ఇంకా ఫిక్స్ చేస్తున్నారనమాట సీట్స్ అన్నీ కూడా ఆఫ్టర్ ఫిక్సింగ్ కవర్స్. సో నీట్గా అయితే చేస్తున్నారు. ఫైనల్గా అంతా ఒకసారి చూపించేస్తాను. కారు ఫుల్ మ్యాట్ అని చెప్పాను కదా, సో ఫ్లోర్ మ్యాట్ ఫుల్గా చేయించుకున్నాము. అది కూడా ప్రీమియం క్వాలిటీనే చేయించుకున్నాము. ఎందుకంటే అది లోపల మనకి ఏదైనా ఎప్పుడన్నా వాటర్ కానీ ఏదన్నా డిఫరెంట్గా ఏదన్నా పడ్డా సరే మనకి కార్కి ఏమి డ్యామేజ్ ఉండదన్నమాట. అక్కడ వరకు తుప్పు పట్టిపోవటం అట్లాంటిది ఏమి ఉండకుండా మనం ఫుల్ మ్యాటింగ్ చేయించుకుంటే సో వాటర్ అక్కడే స్టే అయిపోతుంది. సో మనం తుడిచేసుకుంటే సరిపోతుంది. సో ఆ పర్పస్లో మేము ఫుల్ మ్యాటింగ్ చేయించుకున్నాము. సో సేఫ్టీగా ఉంటుంది అనేసి. ఫైనల్గా ఫిక్సింగ్ అయితే చూస్తున్నారు కదా, నీట్గా చేసుకుంటున్నారు. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే చూపిస్తున్నాను. ఇది మేము ఆల్మోస్ట్ ఒక 7 months యూజ్ చేసేసిన తర్వాత క్లిప్ యాడ్ చేస్తున్నాను. నీట్గా ఉంది ఇప్పటికి కూడా స్టిల్. సో చాలా నీట్గానే ప్రాసెస్ అయితే చేశారు అండ్ అవుట్పుట్ కూడా అంతే వచ్చింది. యూజింగ్ కూడా చాలా సాఫ్ట్నెస్ అయితే పెరిగిందనమాట ఆఫ్టర్ ఫిక్సింగ్ సీట్ కవర్స్. ఇప్పటికి కూడా మాకు స్టిల్ ఇంకా సీట్ కవర్స్ ఇంకా చాలా సాఫ్ట్గానే ఉన్నాయి. సో ఏ మెటీరియల్ యూజ్ చేశారో అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. మా కార్కి ఈ సీట్ కవర్స్ చక్కగా మ్యాచ్ అయ్యాయి. సో మ్యాచ్ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. లేదు మాకు కాంట్రాస్ట్ కావాలనుకునే వాళ్ళకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది గైస్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీ సజెషన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో కమెంట్లో షేర్ చేసుకోవచ్చు. నేను రిప్లై అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ గైస్, సీ యూ, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ.